మనమైతే ఉప్పాడ బీచ్కి అయితే వచ్చాము. ఇక్కడ స్పెషల్ ఏంటో తెలుసా, మనకి ఇటు పక్క వరి పొలాలు. ఒక్కసారి వరి పొలాలు అయితే చూపిస్తానంటే ఇప్పుడైతే కోసేశారు. ఒక్కసారి చూడండి వరి పొలాలు. ఎందుకంటే ఇప్పుడంతా క్లోజ్ అయిపోయింది, పంట అయితే క్లోజ్ చేసేసారు. మనకి ఎప్పుడు 360 రోజులు ఇటైతే పంట అయితే పండుతుంది. ఇప్పుడైతే మొత్తం వరి అయితే కోసి పక్కన పెట్టేశారు కాబట్టి ఇప్పుడు ఏం లేదు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇటు వరి పొలాలు, ఇటు వచ్చేసేటప్పటికి బీచ్. మనకి బీచ్ ఏరియా అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి. మేమైతే 5కి ఇక్కడికైతే వచ్చేసాము సన్ రైజ్ కోసం. అది ఇక్కడ ఒక్కసారి సన్ రైజ్ అయితే చూడండి, ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు బ్యూటిఫుల్ వ్యూ అయితే ఇది ఒక్కసారి చూడండి. మేమైతే ఉప్పాడైతే వచ్చేసాము. ఇక్కడ ఇటు పక్క మొత్తం రాళ్ళు, ఎందుకంటే బీచ్ అనేది కోతకు గురవుతుంది కాబట్టి పెద్ద పెద్ద కొండరాళ్ళు అయితే ఇక్కడ రోడ్డు పక్కన అయితే వేసేసారు. ఇంక ఇటు పక్క అయితే పొలాలు తెలిసిందే కదా, ఇప్పుడు చెప్పాను కదా మీకు. ఈ పొలాలు చూడండి, సన్ రైజ్ అసలు ఎంత బాగుందో. ఉప్పాడ బీచ్. కోసం మన మూవీలో ఉన్న అసలు బీచ్ అయితే చూసారు కదా. మనమైతే ఉప్పాడ బీచ్ దగ్గరికి వచ్చి కింద మనం బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాము. ఈ బ్రిడ్జి వచ్చేటప్పటికి మనకు ఉప్పిన మూవీలో హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి ఇక్కడే కూర్చుని ఉంటారు. వాళ్ళు అయితే క్యారేజ్ తీసుకొచ్చి పెడుతుంది కదా, అదే ప్లేస్ ఇది. చాలా బాగుంది ఇక్కడ ప్లేస్ అయితే, ఒకసారి చూద్దాము. అసలు చాలా అంటే చాలా బాగుంది. అసలు చూడండి ఒకసారి వ్యూ. నాకైతే ఇక్కడ పిచ్చిగా నచ్చేసింది. ఇక్కడ అసలు ఈ ప్లేస్ అయితే వదిలి రావాలని వచ్చింది. అంత బాగుంది ప్లేస్ అయితే. అసలు చూడండి, ఇక్కడ కొండలు కానీ ఇవి కానీ కింద బ్రిడ్జ్ కానీ ఇక్కడ కూర్చోడానికి కానీ ప్లేసెస్ కానీ పాయింట్ అయితే చూడండి. అసలు దీని గురించి విడిపోయింది కదా, కూర్చోడానికి ఎంత బాగుంది కదా.